హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 911 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైందండి. శాశ్వత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా అధిక జీతంతో పాటు మంచి అలవెన్సెస్ ఇస్తున్నారు. కొన్ని పోస్టులకు ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు అప్లై చేసుకోవడానికి. ఈ వీడియోలో మీకోసము ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, ఎలా సెలెక్ట్ చేస్తారనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నారో వారందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేయండి. మీకోసం నేను ఇంకా మంచి జాబ్ పోస్టులు వీడియోలు తీసుకురావడానికి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. కాబట్టి ఇక వీడియోలో మనం ముందుగా వెళ్ళి వివరాలు చూస్తే, నోటిఫికేషన్ ఒక వివరాలు చూసుకుంటే సంస్థ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డుకు సంబంధించిన సంస్థ అండి. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అండి. ఇది ఉద్యోగాలు వచ్చేసి పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ అండి. పోస్టింగ్ వచ్చేసి ఢిల్లీ ఎన్సిటీలో ఉద్యోగం ఉంటుంది. మనం ఎదురు చూస్తున్న మంచి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇవి ఢిల్లీలో ఉన్నా కానీ ఇవి పర్మనెంట్ జాబ్స్ కాబట్టి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే ఈ విధంగా మీకు విండో ఓపెన్ అవుతుందండి. తర్వాత వచ్చేసి మనం కిందికి స్క్రోల్ డౌన్ చేసుకుంటే మనకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ బటన్ని మీరు క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. దాని తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ అనే ట్యాబ్ ఉంటుంది. డౌన్లోడ్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు ఈజీగా అర్థం కావడానికి నేను సమ్మరైజ్ చేసి ఈ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను. వేకెన్సీ సంబంధించిన బ్రేక్ డౌన్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కింద 87 పోస్టులు ఉన్నాయండి. జూనియర్ ఇంజనీర్ కింద 281 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ కింద 33 పోస్టులు ఉన్నాయి. లీగల్ అసిస్టెంట్ కింద 10 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 911 పోస్టులు ఉన్నాయండి. ఇక జీతం వివరాలు చూసుకుంటే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ అండ్ ఏఎస్ఓకి సంబంధించి పే స్కేల్ వచ్చి 744,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ టీఏ అనేది కూడా ఇస్తారు. జూనియర్ ఇంజనీర్ సివిల్ అండ్ లీగల్ అసిస్టెంట్ కింద పే లెవెల్స్ కింద 35,400 రూపీస్ నుంచి 1,12,400 రూపీస్ వరకు ఇస్తున్నారు. ఇది ఒక ప్రారంభ జీవితం మాత్రమే. తర్వాత శాలరీ అనేది ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏఎస్ఓ గ్రేడ్ 2 కింద ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటిది అవసరం లేదని చెప్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ వర్క్ వచ్చేసి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారై ఉండాలి. జూనియర్ ఇంజనీర్ కింద సివిల్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. లీగల్ అసిస్టెంట్ వారికి వచ్చేసి డిగ్రీ ఇన్ లా ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 3 years ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే ఏఎస్ఓ లీగల్ అసిస్టెంట్ వారికి మ్యాక్సిమం 30 years ఉండాలని చెప్తున్నారు. అసిస్టెంట్ ఇంజనీర్కి వచ్చేసి మ్యాక్సిమం 30 నుంచి 32 years వరకు ఉండాలని చెప్తున్నారు. జూనియర్ ఇంజనీర్కి వచ్చి 18 years మినిమం నుంచి 27 years ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఇకపోతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. మరియు పీడబ్ల్యూబీడీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మొదటగా టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించింది ఏంటంటే జనరల్ అవేర్నెస్, రీజనింగ్, మ్యాథ్స్ అండ్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది సెకండ్ లెవెల్లో కండక్ట్ చేస్తారు. దాన్ని సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఉంటుంది. అది డిస్క్రిప్టివ్ టెస్ట్ అండి. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా జరుగుతుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుందండి ఎగ్జామ్స్లో. కాబట్టి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్కే ఆన్సర్ చేయాలి. లేకుంటే నెగిటివ్ మార్కింగ్ కింద మనకు మైనస్ అవుతుంది. అక్కడ మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది, మీ మెరిట్ అనేది దెబ్బతీయవచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే టైర్ 1లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనేది సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటికల్ అండ్ న్యూమరిక్ ఎబిలిటీ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. హిందీ లాంగ్వేజ్ ప్లస్
అండ్ కంప్రహెన్సివ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంప్రహెన్సివ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్టులో సిలబస్గా ప్రకారంగా కవరేజ్ ఉంటుంది. కాబట్టి వీటిలలో మీరు ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్ అండి. మొత్తంగా చూసుకుంటే 200 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున 200 మార్కులు అనేది కంప్లీట్ టెస్ట్ కింద ఉంటుందని చెప్తున్నారు. ఇక అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెన్ వరకు వచ్చి 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు లేదు. ఒకవేళ ఫీజు పే చేసిన ఎస్బీఐ ఈపే ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి అని చెప్తున్నారు. ఇక దరఖాస్తు విధానం హౌ టు అప్లై అనేది చూసుకుంటే మొదటగా నేను చూపించినట్టుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ను ఓపెన్ చేసుకోవాలి. అక్కడ ఓఆర్ఎస్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీ అర్హతను బట్టి పోస్ట్ కోడ్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఫోటోకు సంబంధించిన సైజు, సంతకం ఎలా అప్లోడ్ చేయాలనే డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఇచ్చారు. ఫీజు చెల్లించి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఓబీసీ క్యాండిడేట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఢిల్లీ విల్ బీ ట్రీటెడ్ యాజ్ జనరల్ కేటగిరీ. ముందుగా చెప్పుకున్నట్టుగా ఎవరైనా ఢిల్లీలో నుంచి కాకుండా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వారు అప్లై చేస్తుంటే వారు ఓబీసీ క్యాండిడేట్స్ అందరినీ కూడా జనరల్ కేటగిరీలోనే పరిగణిస్తారని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూసుకుంటే అప్లికేషన్ అనేది 24 ఫిబ్రవరి 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 25 మార్చ్ 2026 వరకు ఉంటుంది. టైము సర్వర్ బిజీ కాకముందే అప్లై చేసుకోండి. అప్లికేషన్స్ ఓపెన్ కాగానే మీరు అప్లై చేసుకోవడానికి మొదలు పెట్టండి. దానికంటే ముందు నోటిఫికేషన్ ఉన్న డీటెయిల్స్ క్లియర్గా చదువుకొని మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇక ఫుల్ నోటిఫికేషన్ సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. లేదా నేను ముందుగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా అఫీషియల్ వెబ్సైట్ లింక్కి వెళ్ళేసి అక్కడ మీరు నోటిఫికేషన్ లింక్ను కూడా క్లిక్ చేసుకొని మీరు కంప్లీట్గా డీటెయిల్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎవరికైతే ఈ జాబ్ అవసరం ఉందనుకుంటున్నారో వారికి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.